ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా. ఇది సెకండ్ పార్ట్ సీక్వెల్ అండి. 3 years బ్యాక్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో రిలీజ్ అయిన 'హసీన్ దిల్రుబా' అనే ఫస్ట్ పార్ట్‌ని చూడకపోతే సెకండ్ పార్ట్ అయినా దీన్ని టచ్ కూడా చేయొద్దు. ఎందుకంటే డైరెక్ట్‌గా సెకండ్ పార్ట్‌ని స్టార్ట్ చేస్తే మీకు ఏం జరిగిందో తెలీదు కాబట్టి ఇదేం సినిమారా అని అనుకుంటారు. ఇంకా థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది. ఈ సెకండ్ పార్ట్ ఎండింగ్‌లో కన్ఫర్మ్ అయింది. అండ్ ఎలా ఉందో చెప్పే ముందు ఇక 'హసీన్ దిల్రుబా' ఫస్ట్ పార్ట్ అయితే మన ఛానల్‌లో రివ్యూ ఇచ్చిన 4th మూవీ విత్ 3.5 రేటింగ్. చాలామందికి ఈ సినిమా అప్పట్లో నచ్చలేదంట. బట్ నాకు చాలా నచ్చింది. ఫ్యామిలీతో ఈ 2 పార్ట్స్‌ని కూడా చూడలేం. అయితే ఫస్ట్ పార్ట్‌లో లవ్, అఫైర్, డ్రామా, ఆ తర్వాత అది ఒక అరగంట థ్రిల్లర్‌గా కంటిన్యూ అయ్యి ఎండ్ అవుతుంది సినిమా. ఇప్పుడు కమింగ్ టు ద రీసెంట్ సెకండ్ పార్ట్. 2 hours 12 minutes రన్ టైమ్‌తో అండ్ అందులోనూ లాస్ట్ 5 minutes ఎండ్ క్రెడిట్స్‌నే. ఫస్ట్ పార్ట్ తెలుగులో రిలీజ్ అయిన అదే నెట్‌ఫ్లిక్స్‌లోనే ఈ సెకండ్ పార్ట్ కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ గైస్. స్పాయిలర్స్ ఏం రివీల్ చేయను. బట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ స్లోగా సస్పెన్స్‌ని బిల్డ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. సో పర్లేదు బాగానే ఉందనేలా వెళ్తుంది ఫస్ట్ హాఫ్. కానీ లాస్ట్ 15 minutes స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో థ్రిల్లింగ్‌గా గుడ్ సెటప్ ఫర్ థర్డ్ పార్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ సెకండ్ పార్ట్‌తో కొంచెం కాంప్లికేట్ చేశారు. అండ్ లవ్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమి హై ఉండవు. ఓన్లీ థ్రిల్లర్ అంటే థ్రిల్లర్‌నే. సో ఈ కాంప్లెక్సిటీ వల్ల ఏది కూడా పూర్తిగా రివీల్ చేయకుండా బోలెడన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేస్తూ వెళ్తారు. అవన్నీ లాస్ట్ 30 minutesలో మెల్లగా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెళ్తారు. సో మనం ఒకలా అనుకుంటాం. బట్ అది ఇంకోలా జరిగిందని అర్థమవుతుంది అప్పుడు. ఏ దినేష్ పండిట్ నోవెల్ని అయితే ఫస్ట్ పార్ట్లో యూజ్ చేశారో ఇక్కడ కూడా దాన్ని బేస్ చేసే మొత్తం స్టోరీ రాశారు. ఒక ఓల్డ్ సాంగ్తో ఫ్లాష్ బ్యాక్ని మళ్ళీ చిన్నగా చూపిస్తారు సినిమా స్టార్ట్ అయిన ఒక 5 minutes తర్వాత. సో ఫస్ట్ పార్ట్ని చూడడం మాత్రం మస్ట్. మళ్ళీ చెప్తున్నా బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ కూడా ఫ్యామిలీతో చూడలేం. స్టోరీ ఫస్ట్ పార్ట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి నేనేం రివీల్ చేయట్లేదు. ప్లస్ పాయింట్స్ 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మస్సే అండ్ తాప్సీ గారు, సన్నీ కౌశల్ గారిలో పర్ఫార్మెన్సెస్, థ్రిల్లర్కి కావాల్సిన స్క్రిప్ట్ అండ్ థియేటర్లో కూడా చూడొచ్చు అనేలా ఆ రిచ్ విజువల్స్, లాస్ట్ 15 minutes మెయిన్గా ఎడిటింగ్తో చేసిన స్క్రీన్ ప్లే, కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లైక్ దినేష్ పండిట్ బుక్స్, కొన్ని లవ్ పీజిఎమ్స్, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ట్రైలర్ని ఫస్ట్ పార్ట్ స్టోరీని తలపించేలా కట్ చేశారు. బట్ స్టోరీ అది కాదు, మనల్ని డైవర్ట్ చేయడానికి అలా కట్ చేశారు. ఫస్ట్ పార్ట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఈ సెకండ్ పార్ట్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ అనేలా ఏం అనిపించలేదు. ఓన్లీ కంప్లీట్ థ్రిల్లర్ అనే చెప్పాలి. ఒక థ్రిల్లర్ని ఎంత కాంప్లికేట్ చేసినా సరే థింగ్స్ని క్లారిటీగా హ్యాండిల్ చేయాలి. కానీ ఇక్కడ క్లారిటీ మెయింటైన్ అవ్వదు. లాస్ట్కి అన్నీ అర్థమవుతాయి. కానీ ఇన్ని విధాలుగా చూపించడం కాంప్లెక్సిటీని పెంచిందనే చెప్పాలి. మధ్యలో ఒక 20 minutes ఇంటర్వెల్ టైం మనం చూస్తున్న పర్టికులర్ రన్ టైం అంతా మరింత ఇంట్రెస్ట్ని కలిగిస్తుంది. ఏమవుతుందిరా, ఏం చేస్తున్నావురా అనేలా. కానీ ఏం జరిగిందో అనే క్లారిటీ అయితే ఉండదు. మధ్యలో నుండి ఏదో చేస్తారంటే ఉంటుంది. ఒక పక్క రన్ టైం అయిపోతూ ఉంటుంది. కానీ ప్రోగ్రెస్ ఉండదు కొన్ని చోట్ల. స్పెషల్గా పెద్ద పెద్ద విషయాల్ని పెద్ద సీన్స్ వేసి కాకుండా, కొన్ని పెద్ద సీన్స్ లేకపోయినా అట్లీస్ట్ క్లారిటీగా కాకుండా సింపుల్గా చిన్న చిన్న షార్ట్స్తోనే చూపిస్తారు. అక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లైక్ స్టార్టింగ్లో మ్యారేజ్, వాళ్ళు తీసుకునే ప్లాన్ అండ్ దాని అప్రోచ్, ఇవన్నీ ఎలా తీసుకున్నారనేది కొంచెం కన్విన్సింగ్గా డీటెయిలింగ్ అయితే ఇచ్చే రిక్వైర్మెంట్ అయితే ఉందనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే ఫస్ట్ పార్ట్నే నచ్చింది దీనికంటే. కానీ ఇది కూడా నచ్చింది. కొన్ని చోట్ల లేట్ అవుతుంది అండ్ క్లారిటీ తగ్గుతుంది అనిపించినా సరే లాస్ట్కి వచ్చేసరికి మాత్రం బాగానే ఉందిలే అనే ఫీల్ అయితే కలిగిస్తుంది. అండ్ లాస్ట్ 15 minutes థ్రిల్లింగ్గా ఉంది. మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను, బట్ బాగుంది. ఇట్స్ ఎ డీసెంట్ థ్రిల్లర్ బట్ కెన్ బీ బెటర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.